ఊర్మిళ, నిన్నలా చూస్తా అనుకోలేదు. అసలు నువ్వేంటా రెడ్ లైట్ ఏరియాలో? అన్నా ఇక్కడే ఆపేసేయండి. ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే ఇక నన్ను ఎప్పుడు వదలనని మాటిచ్చావుగా. లే, కళ్ళు తెరువు. నేను ఇక్కడేంటి? అసలు నేను ఇక్కడెందుకున్నాను? ఎవరు నువ్వు? ఊర్మిళ, రిలాక్స్ రిలాక్స్. ఎవరు నువ్వు? ఇదెవరిల్లు? ఊర్మిళ, రిలాక్స్ రిలాక్స్, కామ్ డౌన్. ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. ముందు వాటర్ తాగు. నేనే నీకు అన్ని వివరంగా చెప్తాను. నా పేరు నీకెలా తెలుసు? నువ్వు నాకు ఫామ్ హౌస్లో కనిపించావు. నిన్నక్కడందరూ బలవంతం చేస్తున్నారు. నువ్వు స్పృహలో లేవు. ఎంక్వైరీ చేస్తే ఆ ఫంక్షన్కి నిన్నెవరో కొనుక్కొని తీసుకొచ్చారు రెడ్ లైట్ ఏరియా నుంచి అని తెలిసింది. ఒక్క నిమిషం, ఫుడ్ తీసుకొని వస్తా. ఆకలితో ఉన్నట్టున్నావు, తిను. పర్లేదు, తిను. నా గురించి ఏం భయపడకు. నీ ఫ్రెండ్ అనుకో. ఇక్కడ ధైర్యంగా ఉండు. ఏమైంది నీకు? ఫ్రెండ్ అనే పదానికి నాకు అర్హత లేదులే. తను నన్ను మర్చిపోలేదా? నువ్వు నన్ను వదిలి వెళ్ళాక ఈ పచ్చబొట్టులోనే నిన్ను చూసుకుంటున్నా. ఇదే నాకు తోడు. రోజు ఈ పచ్చబొట్టుతోనే మాట్లాడేవాణ్ణి. ఏమైంది నీకు? చిన్నప్పుడు నాకొక దోస్తుండేవాడు. వాడిని నేను వదిలేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. మా రిలేటివ్స్ నన్ను వేరెవరికో అమ్మేశారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, చాలా ఏడ్చాను. అయినా నా గతం మీకెందుకు చెప్తున్నాను? మిమ్మల్ని చూస్తే ఏదో నా వాడిలా అనిపిస్తున్నారు. నేను మీకు తెలుసా? నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారా? నువ్వెక్కడికి వెళ్ళేది లేదు. ఇది నీ ఇల్లు అనుకో. నీకే సమస్య రాదు. రానివ్వను కూడా.
ముందు తిను. కత్తులు గన్నులు పట్టుకుని ఈ హ్యాండ్స్తో నీకోసం స్పూన్స్ గరిటెలు పట్టుకొని ఫుడ్ చేశా. చాలా హ్యాపీగా ఉంది. టేస్ట్ బాగాలేకపోతే సారీ. పర్లేదు, ఆకలితో ఉన్నా కదా, బాగానే ఉంటుంది. అయినా మీకేం తెలుసు ఆకలి విలువ? నాలాంటి వాళ్ళకైతే తెలుస్తుంది. నాకేం తెలుసు ఆకలి విలువ. ఆకలితో డొక్క పట్టేసి నాలుక ఎండిపోయి ఒక్క ముద్ద కోసం అందరి ముందు చేతులు చాపిన రోజులు దాటి ఇక్కడ దాకా వచ్చాను. ఈ లోకం మీద కోపంతో రాక్షసుల్లా మారిపోయా. ఇప్పుడు నా కోసం నువ్వు సీతలా తిరిగి వస్తే నేను రాముళ్లా మారాలనుకుంటున్నా. నాకు నువ్వు, నీకు నేను, మనమిద్దరమే. ఇదే మన లైఫ్. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టం. తను ఎంత మంచిది. నా బాల్యంలో ఏదైనా మంచి జరిగిందంటే అది తన పరిచయం మాత్రమే. తను వెళ్ళిపోయింది. ఎన్ని కష్టాలు పడిందో. ఆ మురికి కూపంలో తన్ని ఆ పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను. ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని తీసుకొనొచ్చా. ఇక తనని లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలి. తనే నా లైఫ్, తన కోసమే నా లైఫ్. దీనమ్మా, రే పోరి చూడరా ఏమానుందా? ఆ పెదాలు చూడరా చెర్రిపల్లకి ఎంత బాగున్నాయో. అరే విజయ్, కాలనీ కొత్తకొచ్చి ఒకరితో సోలోగా బాగా ఎంజాయ్ చేస్తూ మళ్ళా పెద్ద పతివ్రత లెక్క బిల్డప్. ఏయ్ ఏడికే చూడు, నీ పొగరు దక్కించుకొని కొంచెం కోఆపరేట్ చేస్తే నా రూమ్ కూడా పక్కనే ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చలో నడు. ఎక్కువ చేస్తే పోలీసులకు కాల్ చేస్తా. నేను సరిపోవా? పోలీసులు కూడా కావాలా? ఏయ్ చెప్తా అర్థమైతలేదా? వద్దులు. ఏడిపోతున్నావే? ఎవనివిరా నువ్వు? ఇంకోసారి అమ్మాయి జోలికొస్తే అస్సలు మంచిగా ఉండదు. తను నా చిన్నప్పటి సిద్ధునా?
నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నువ్వు నా సిద్ధు కదా? హ్మ్. మా అన్నకే దమ్కి ఇస్తావురా?